దీపావళి సందర్భంలో రోడ్డు మీద దీపావళి బాణాసంచి పెట్టి అమ్మేవాడిని. లేదు అంటే ఈ ఉద్యోగం చేస్తూనే. రెండవది వచ్చేటప్పటికి పింగాణి సామాన్లు మనకి మీరు ఇళ్లలో దీనికి పెట్టుకుంటారు కదా, ఎగ్జిబిషన్ లాగా షోకేసులు, అది అట్లాంటి మా బాబాయ్ది షాప్ ఉంది. ఒక 5,000 రూపాయల సరుకు కొనుక్కొచ్చి పెట్టి అమ్ముకోవడం. ఈ 5,000 నేను ఇవ్వాలి అక్కడ, వెనక్కి తీసుకోరు మళ్ళీ సరుకు. ఇట్లాగా మనం ఈ 5,000 రూపాయల సరుకుతో నాకు 7-8,000 లాభం వస్తుంది, అంటే ఇంకో 2-3,000 లాభం వస్తుంది. కానీ ఇక్కడ నేను ఆ పెట్టుబడి నాకు దొరికేది కాదు. అట్లాంటి చేయడానికి చాలా ప్రయత్నించి నాకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భం ఉంది. అదే నా 10th క్లాస్ అప్పటి నుంచి ఉంటే నేను అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చేవాడిని కాదేమో, వ్యాపారం వైపు వెళ్ళేవాడిని. ఎందుకంటే వ్యాపారంలో రూపాయి ఎలా రొటేట్ అవుతుంది అనేటటువంటి తెలిసినోండి. అప్పుడు ఇవాళంటే టిఫిన్ సెంటర్ పెట్టడానికి మనుషులు దొరకట్లా. ఆ రోజు టిఫిన్ సెంటర్ పెడితే మనుషులు బోర్డు దొరుకుతారు, కానీ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ప్లేసెస్ తెలిసినా కూడా. అట్లాంటి సిచ్యుయేషన్ ఇవాళ రోజున ఉపయోగపడుతుంది ఓ రకంగా చెప్పాలంటే. మా ఎవరైతే దాని పేరేమంటారు బంగారు కుటుంబం వాళ్ళు దీన్ని తమ పని తాము చేసుకుంటూ, తమ కుటుంబాన్ని తాము జాగ్రత్తగా సాక్కుంటూ దీన్ని ఇట్లా సద్వినియోగం చేసుకుంటే ఏ వ్యాపారానికో ఇట్లాగా అంటే